బేల మండల కేంద్రంలో అగ్రికల్చర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రైవేట్ సీడ్ కంపెనీల ఉద్యోగులు కప్పతల్లి ఆట ఆడారు. స్థానిక మార్కెట్ యార్డ్లోని వినాయకుడికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గణేష్ ఆలయం నుండి రామ్ మందిరం వరకు ప్రధాన వీధుల గుండా డప్పు చప్పుళ్ల నడుమ తరలి వెళ్లారు. సీడ్స్ దుకాణాల యజమానులు వారిపై బిందెలతో నీళ్లు చల్లుతూ వర్షాలు కురవాలని కోరుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూన్ మాసంలో రైతులు విత్తనాలు విత్తినా నేటి వరకు వర్షాల జాడ లేదని, రైతన్నలు వేసిన విత్తనాలు మొలకెత్తక నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే అసోసియేషన్ ఆధ్వర్యంలో కప్పతల్లి ఆటలు నిర్వహించి వర్షాలు కురవాలని, ఆ వరుణ దేవుడిని వేనుకున్నామని పేర్కొన్నారు. సమృద్ధిగా వర్షాలు కురవాలనే ఉద్దేశంతోనే ఈ కప్పతల్లి ఆటలు ఆడినట్లు తెలిపారు. కప్పతల్లి ఇలా పుచ్చమ్మ తల్లికి కప్పతల్లికి మన పాత తాతల తండ్రుల నుంచి నడుచుకుంటూ వస్తున్నటువంటి సంప్రదాయాన్ని పాటిస్తూ ఈరోజు వర్షాలు పత్తి విత్తనాలు పెట్టడం అయిపోయింది. కాకపోతే వర్షాలు రావడం లేదు అని మన తాతల తండ్రుల నుంచి నడుస్తున్నటువంటి సంప్రదాయాల్ని ఈరోజు ఊళ్ళో ఉన్నటువంటి గ్రామ దేవతలకు లీలాభిషేకం చేసి అందరి దేవతలను వేడుకునేది జరుగుతున్నది. ఏమంటే వర్షాలు మంచిగా కురిసి పాడి పంటలు మంచిగా వెళ్ళాలని దేవుని కోరుకోవడం జరుగుతున్నది. ఈరోజు డీలర్స్ అసోసియేషన్ మరియు ఇక్కడ డీలర్ షాప్ లో పనిచేసేటువంటి మునీంలు వర్కర్స్ అందరు కలిసి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకున్నారు. కాకపోతే దేవుణ్ణి వేడుకునేది ఏమంటే ఈ సంవత్సరము అందరికీ మంచి పాడి పంటలు పండాలా, అందరూ సుభిక్షంగా ఉండాలని